నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే మహాభారత కావ్యానికి మించిన పౌరాణిక గాథ ఉండదు. అలాంటి గొప్ప కథాంశంతో తెలుగులో ఇప్పుడు నభూతో అనే తీరులో సినిమా రాబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ పేరును ఖండాంతరాలకు వ్యాపించేలా చేసిన ఓ మెగా డైరెక్టర్ అతి భారీ స్థాయిలో మహాభారతం సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణుడు అంటేనే మనకు ఎన్టీఆర్ రూపం కనిపిస్తోంది. ఆ సీనియర్ ఎన్టీఆర్ మనుమడైన జూనియర్ ఎన్టీఆర్ఏ ఈ డ్రీమ్ ప్రాజెక్టులో శ్రీకృష్ణుడిలా కనిపించబోతున్నాడు. కన్నీళ్లు కష్టాలు దాటుకొని అవమానాలను ఛేదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ. పేరులోనూ అభినయంలోనూ అచ్చం తాత సీనియర్ ఎన్టీఆర్ ను తలపించే జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకునే పాత్రల్లోనూ ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తరహా డైలాగులతో తాతను మించిన మనుమడు అనిపించుకున్న జూనియర్, అల్లరి రాముడు సినిమాలో ఆకుచాటు పిందె తడిచి అని సీనియర్ తరహా స్టెప్లతో అలరించాడు. సీనియర్ ఎన్టీఆర్ అలనాటి అందాల తార శ్రీదేవితో కలిసి వెండితెర మీద సరసం పండిస్తే, అదే వాటిలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీతో దేవరా తీస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణుడి గెటప్ పై ఇప్పుడు జూనియర్ కన్నుపడింది. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎస్ఎస్ రాజమౌళి మహాభారతం సినిమా తీయడం తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రకటించాడు. ఇందులో అత్యంత కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రలో తాను జూనియర్ ఎన్టీఆర్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేనని కూడా రాజమౌళి ప్రకటించారు. శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించి అసలు శ్రీకృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు అనేలా మనలో ఓ జ్ఞాపకం నిలిపారు సీనియర్ ఎన్టీఆర్. ఆ పాత్రకు మళ్లీ ఆయన నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే 100కు 100% న్యాయం చేయగలడని రాజమౌళి నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్టుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తో కలిసి చేస్తున్న దేవరా తర్వాత ఈ మెగా ఫిల్మ్ సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ హరికృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నట జీవితాన్ని తీర్చిదిద్దిన ఘనత మాత్రం ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు కెరియర్ బ్రేక్ ఇచ్చింది మాత్రం రాజమౌళి మాత్రమే. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ జీవితమే మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన నటుడే కాకుండా ఇష్టమైన వ్యక్తి అని కూడా రాజమౌళి పలుమార్లు ప్రకటించారు. ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR సినిమాలు వచ్చి మంచి రికార్డులు సాధించాయి. ఈ మహాభారతం కూడా వాటికి మించిన రికార్డులు సాధిస్తాయని అంచనాలున్నాయి.